డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా? ఇది నిజంగా సైన్సా? ఇది ప్రూవెన్ కాన్సెప్టా? లేక సూపర్స్టిషన్, మూఢనమ్మకమా? ఆర్ఎల్స్ చాలామంది దీన్ని వ్యాపారం కొరకు యూజ్ చేస్తున్నారా? నిజాలేంటి నిర్భయంగా ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నా. శ్రద్ధగా వినండి, లాస్ట్ వరకు వినండి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః, ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ముఖ్యంగా కొత్త వాళ్ళ కొరకే వీడియో. చాలామంది సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్కి రైట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దామనే ఈ వీడియో. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏంటి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు ప్రపంచానికి పరిచయం చేశారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఇది నిజమా? ఇది సైన్సా? ఆర్ఎల్స్ మూఢనమ్మకమా? సూపర్స్టిషనా? నిజాలేంటి, వాస్తవాలేంటి, ఎంతవరకు సత్యం ఉంది ఇక్కడ? లేక మిత్త? ఆర్ఎల్స్ తప్పు దోవలోకి జనాల్ని పట్టుకెళ్తున్నారా? అసలు ఇది ఫాలో అయితే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఫాలో అయ్యి మధ్యలో ఆపిస్తే ఏమైనా అవుతుందా? ఇలా 100 డౌట్స్, 100 ఆలోచనలు. ఒక మాట, చెడ్డ పనులు చేయడానికి, చెడ్డ ఆలోచనలు ఆలోచించడానికి, చెడు ఆలోచనలు ఆలోచించడానికి, చెడు మాట ఒకరికి అనడానికి ఆలోచించము. కానీ మంచి చెప్తే మంచి కొరకు 100 ఆలోచనలు, 100 డౌట్లు వచ్చేస్తాయి. అందుకే జీవితంలో ఏడున్నామో ఆడే ఉన్నాము. గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, మంచి లేదు, ఏమీ లేదు. ఎందుకు ఇన్ని డౌట్స్ నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే ఫైన్, తెలివిగా ఉన్నవాళ్ళు, ఎక్కువ అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి డౌట్స్ వస్తాయి, మంచిదే. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది? ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది? ఒక లా, ఒక ప్రూవెన్ కాన్సెప్ట్. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం యూనివర్సల్ సబ్జెక్టే చెప్తుందా? నో. యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి, విశ్వజ్ఞానం, విశ్వదర్శన శాస్త్రానికి సంబంధించి ఒక 12 లాస్ ఉంటే అందులో ఒక లా, అది కూడా 4వ లా, లా ఆఫ్ అట్రాక్షన్. ఒక్క లా పట్టుకొని సబ్జెక్ట్ మొత్తం లాగేస్తాను, పీకేస్తాను, దుమ్ము దులిపేస్తానంటే ఏమీ ఉండదు. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. అజ్ఞానంతో ఏదీ చేయొద్దు. ప్రయత్నించడంలో తప్పు లేదు, బట్ నిజాలు ఏంటి అన్నది తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక లా, ఒక నియమం. యూనివర్సల్ సబ్జెక్ట్లో ఒక పాయింట్, అదంతే. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, కొండంత ఉంది. పాయింట్ నెంబర్ 2, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ అంటారు సైంటిస్టులు, చదువుకున్న వాళ్ళు, సైన్స్ తెలిసిన వాళ్ళు. కొంతమంది మేనిఫెస్టేషన్ అంటారు, కొంతమంది విశ్వశక్తి అంటారు, కొంతమంది దైవశక్తి అంటారు, కొంతమంది పాజిటివ్ అంటారు, కొంతమంది పాజిటివ్ అంటారు. సింపుల్, అంతే. కొంతమంది స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అంటారు. ఇది సత్యం, నిజం, ప్రూవెన్ కాన్సెప్ట్. రిజల్ట్ వచ్చింది. రాదు, అవ్వదు అనుకుంటే గమ్మునుండి సబ్జెక్ట్ని ఫాలో అవుతూ వీడియో ఎవడు చూడమన్నాడు నేను? నమ్మకం, బిలీఫ్ ఈజ్ ద క్యాటలిస్ట్. ఏది ఇస్తే అదే పొందుతారు. సింపుల్ అమ్మా, ఇంకేం లేదు విశ్వజ్ఞానం. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది బూడిద గుమ్మడికాయ కాదు, యాపిలే. అదే విశ్వజ్ఞానం, అంతే సింపుల్. మరి ఏంటి ఆకర్షణ సిద్ధాంతం? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యూ అట్రాక్ట్ వాట్ యు ఆర్. నీకేది కావాలో నువ్వు అది ఆకర్షించలేవు. దేనిని కలిగి ఉన్నానని మెంటల్ పిక్చర్ని క్రియేట్ చేసుకుంటావో దాన్ని మాత్రమే ఆకర్షించగలవు అని మాట. మరి మేనిఫెస్టేషన్ ద్వారా ఏదైనా సాధించవచ్చు అంటే 100కి 100% ఏదైనా ఆకర్షించవచ్చు, దేన్నైనా సంపాదించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. లైఫ్లో ఎలాంటి ఉన్నత శిఖరాలకైనా తీసుకొని వెళ్తుంది విశ్వజ్ఞానం, యూనివర్స్. నవగ్రహాలు ఉన్నది విశ్వంలోనే. యూనివర్స్కి అంత పవర్ ఉన్నది. ట్రై టు అండర్స్టాండ్. యూనివర్స్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. యూనివర్స్కున్న శక్తి అమోఘం, అనంతం, అమేఘ. ట్రై టు అండర్స్టాండ్. ఇంకా ఎందుకు డౌట్స్? పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ సక్సెస్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. హృతిక్ రోషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుందని ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు.
అబౌట్ మేనిఫెస్టేషన్ టీవీ షోస్లో ఉన్న వాళ్ళు యూనివర్స్ థ్యాంక్ యూ మేనిఫెస్టేషన్ ఏదేదో చెప్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఆ వర్డ్స్ వాళ్ళ నోట్ నుండి వస్తున్నాయి. మీరు ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో టైం చూస్తున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా టైం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఎందుకు మంచిని ఎందుకు ఆకర్షించలేకపోతా ఉన్నాం? ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. డౌట్లు వద్దు స్వామి. డౌటీశ్వర్లు అచీవర్లు కాలేరు, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు కాలేరు. డూయర్స్, యాక్షన్ టేకర్స్, వాళ్ళకే రిజల్ట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మేనిఫెస్టేషన్ 100కు 100% సైన్స్. విశ్వజ్ఞానం 100కు 100% సైన్స్. ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ నిజం. సైన్స్ ఎప్పుడు వచ్చింది? 200, 300, 400, 500 సంవత్సరాల క్రితం వచ్చింది అనుకోండి. బట్ విశ్వం ఎప్పుడో ఆవిర్భవించింది. ఇంకా డౌట్, వాటర్ మేనిఫెస్టేషన్ అంటారు, ఇది నిజమా అని చాలామందికి డౌట్. సింపుల్ లాజిక్. పూర్వంలో మునులు ఋషులు ఎవరికి వరాలు ఇవ్వాలన్నా శాపాలు ఇవ్వాలన్నా వాళ్ళ దగ్గర ఒక కలసం ఉండేది, అందులో వాటర్ ఉండేది. ఆ వాటర్ని తీసుకొని ఒక ప్రేయర్ చేసి ఇలా ఇసిరే వాళ్ళు అయిపోయాయి. తీర్థం తీసుకుంటుంది వాటరే. వై? క్లెన్జింగ్ చేయాలన్న వాటరే. గంగా స్నానం వాటరే. వై? శరీరంలో 70% ఉన్నది వాటరే. ఇది హ్యూమన్ బాడీ కాదు, వాటర్ బాడీ. ఎర్త్ అనే ప్లానెట్లో 70% ఉన్నది వాటరే. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. ప్రతిదీ సత్యమే. నిజం దగ్గరికి వచ్చినప్పటికీ, మంచి కొరకు ఆలోచించినప్పుడు ఎందుకు స్వామి డౌట్లు? ఇంకా డౌట్లు పెట్టుకొని ఎక్కువ అనాలిసిస్ చేసామనుకోండి, అనాలిసిస్ ఇంటూ అనాలిసిస్ ఈజ్ ఈక్వల్స్ టు పెరాలిసిస్. లైఫ్లో ఏదైనా పీకాలి అంటే ఏదో ఒకటి నమ్మాలి, తాడో పేడో తేల్చుకొని ముందుకు వెళ్ళాలి. గాల్లో దీపాలు పెట్టండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లే. మంత్రాస్ ప్రూవ్ అండ్ కాన్సెప్ట్, యంత్రాస్ ప్రూవ్ అండ్ కాన్సెప్ట్, తంత్రాస్ ప్రూవ్ అండ్ కాన్సెప్ట్, సైన్స్. కానీ కర్మయోగం యాక్షన్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఏది ఇంపార్టెంట్ అంటే 360 డిగ్రీలో మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. తల వెంట్రుక నుండి కాళ్ళ గోర వరకు కంప్లీట్గా మారితేనే. యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని లెట్ గో, విడిచిపెట్టేయాలా. ఇంట్లో నుంచి కొన్ని పంపించాలా, ఆఫీస్ నుండి కొన్ని పంపించాలా, ఒంట్లో నుండి కొన్ని పంపించాలా, మానస్ మైండ్లో ఉన్న కొన్ని పంపించాలా, సోల్లో ఉన్న కొన్ని పంపించాలి, హార్ట్లో ఉన్న కొన్ని పంపించాలి. అప్పుడు ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి అష్టైశ్వరుడు శివతాండవం ఆడితే పట్టుకుంటే అవుతుంది, ముట్టుకుంటే అవుతుంది, స్మరిస్తే అవుతుంది, మీ ముందుకు వచ్చి కూర్చుంటుంది. యూ డోంట్ నో, యూనివర్స్కి అంత పవర్ ఉంది, మ్యాజికల్ పవర్ ఉంది. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబిలిటీ చేసేదే గాడ్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ. సో ఈ ఏదైతే యూనివర్సల్ సబ్జెక్ట్ ఉందో, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని విశ్వవసు నామ సంవత్సరానికి సంబంధించి 12 రాసుల వారికి సంబంధించి నవగ్రహాలకి జోడిస్తూ, ఆస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీకి జోడిస్తూ ఒక 11 రోజులు క్లాసెస్ నిర్వహించబోతా ఉన్నాం. క్లాసెస్ అని అనేకన్నా ఇది దైవ కార్యక్రమం అని చెప్పచ్చు, విశ్వ కార్యక్రమం అని చెప్పచ్చు. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే అలాంటి ప్రోగ్రామ్స్లోకి, అలాంటి ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ చేంజింగ్ వ్యక్తిత్వ వికాస సదస్సుల్లో ఒక ప్లేస్, ఒక చోటు, ఒక రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అవ్వడానికి పంచభూతాలు మీకు సహకరించాలి, భగవంతుడు ఆశీర్వదించాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం నుండి కంటిన్యూస్గా 11 రోజులు మీ అందరితో జర్నీ చేసే ఆపర్చునిటీ నాతో సమయాన్ని గడిపే అవకాశం మీకు విశ్వం ప్లాన్ చేసింది. ఆన్లైన్ జూమ్ కాల్. ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు కంటిన్యూస్గా 11 రోజులు మేనిఫెస్టేషన్కి సంబంధించి కని వెని ఎరుగని మేజర్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. చెప్తున్నాను కదా, ఆస్ట్రాలజీ, వాస్తు, వేదిక్ న్యూమరాలజీ, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, నవగ్రహాలు, 12 రాసులు, విశ్వవసు నామ సంవత్సరం 2025 9 నెంబర్ వస్తుంది. అన్నిటిని జోడించి సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా. మేజర్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా. కరెక్ట్గా 11 రోజులు సబ్జెక్ట్ని పట్టుకొని ఆ లైవ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి నేర్చుకున్న విశ్వజ్ఞానం మీరు ఆచరణలో పెడుతూ అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుపుకుంటూ మారుతూ, చేంజ్ గివ్స్ గ్రోత్, CGG, మారుతూ ముందుకు వెళ్తే ఆకర్షణ వ్యక్తులుగా మారిపోతారు. దేన్నైనా ఆకర్షించగలరు. మిరాక్యులస్ హ్యూమన్ బీయింగ్గా మారిపోతారు. ఎందుకంటే ఎవ్రీడే మిరాకిల్స్ని చూస్తారు. చూడడం కాదు, మీరు సృష్టికర్తగా మారుతారు, క్రియేటర్గా మారుతారు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని 11 రోజులు రివ్యూల్ చేయబోతున్నాను. ఆ స్లాట్ కన్ఫర్మ్ అయితే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే ఇది న్యూ ప్రోగ్రామ్, బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్. ఎప్పుడో 2024లో దాదాపు 7, 8, 9 నెలల క్రితం కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ తెలుగు నూతన సంవత్సరం మొదలైంది కాబట్టి ఏప్రిల్ 28వ తారీఖు నుండి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి. అందులో ఉంది ఏప్రిల్ 30th బిగ్గెస్ట్ ప్లానెటరీ చేంజెస్ జరగబోతా ఉంది. అక్షయ తృతీయ నాడు
ఎన్నో హిడెన్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. శ్రద్ధగా అటెండ్ అయ్యి 11 రోజుల క్లాసెస్ విని నేర్చుకొని ఆ 11 రోజుల క్లాసెస్ కూడా రికార్డ్ చేసి మన టీం మీకు ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ స్లాట్స్ ఉన్న ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్. కలుద్దాం.